ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత అలా చేసిందా? అలా చేయకపోతే అది సీత ఎందుకవుతుంది? తనకి నువ్వు లెసన్ చెప్పాలన్నయ్య. స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదురా. సీత తీసుకొచ్చి నాకు సారీ చెప్పించు. అప్పటి వరకు నేను ట్రీట్మెంట్ చేయించుకుని అమ్మా ఇలాగే ఉంటాను. గాడ్, మళ్ళీ మరో ప్రాబ్లం మొదలా? ఒసేయ్ సీత, మామా, నా చందమామ, ఇది కళా నిజమా? నువ్వప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసావా? ఏంటి మామా ఈరోజు ఇంత తొందరగా వచ్చావు? ఓ, ఈ ముద్దుల భార్యని చూడాలనిపించిందా? మరి అంత ప్రేమ అయితే ఎలా మామా? నీతో మాట్లాడాలి సీత. మాట్లాడదాం మామా. ముందు చేతులు తీ. మ్హూ. తీ. ఏంటి నువ్వు చేసిన పని? అంతా నువ్వు చెప్పినట్టే చేశాను కదా మామా. నా టైలరింగ్ బిజినెస్ ని క్లోజ్ చేశాను. అలాగే బయట బోర్డు కూడా తీసేశాను. శుభ్రంగా ఇంటి పనులు వంట పనులు చేసి ఇప్పుడే ఇలా నాడు వాల్చానో లేదో ఇంతలో నువ్వు వచ్చేసావు. నేను అడుగుతోంది ఇంట్లో నువ్వు చేసిన పనులు గురించి కాదు, ఇంటి బయట నువ్వు చేసిన పని గురించి. ఇంటి బయట పని అంటే ముగ్గు వేశాను. ఆ ముగ్గు నీకు నచ్చలేదా మామా? వెళ్ళి ఇంకో ముగ్గు వేయనా? ముగ్గు గురించి కాదు. బయట ఎవరో ఇద్దరు రౌడీలకు మా గిరి బాబాయ్ గురించి చెప్పావంట. వాళ్ళొచ్చి బాబాయ్ని కొట్టేసి వెళ్ళారంట. ఏంటి? నేను గిరిధర్ మామయ్య గురించి గొప్పగా చెప్తే వాళ్ళొచ్చి మామయ్యని కుమ్మేశారా? వీధి కుక్కని కొట్టినట్టు పిచ్చి కొట్టుడు కొట్టారా? మొహం అంతా పచ్చడి పచ్చడి చేసేసారా? అవన్నీ నేను చెప్పలేదే, ఊరికే కొట్టారు అని చెప్పాను. మీరు ఊరికి చెప్పినా మిగతాది నేను ఊహించేసుకున్నాను మామా. మామా, మీ బాబాయ్ని, నా మామయ్యని, అర్చన అత్తయ్య భర్తని, ఉషా తండ్రిని, మీ పిన్ని మర్దిని, మీ నాన్న తమ్ముణ్ణి కొట్టిన ఆ రౌడీ విధవల్ని నేను ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.